ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మన ముచ్చట్లకు కొందరు విశిష్ట అతిథులు గౌరవ అతిథులు వచ్చారు. ఇదేం భాషవా విశిష్ట అతిథులు అని అనబడితివి? ఇంతకు ఎవలాళ్ళు ఏం మావుల చేసిర్రు, వాళ్ళెందుకు వచ్చిర్రు, వాళ్ళు చేసిన ఘనకార్యం ఏంది? గవర్ని ఈడ కూర్చొని చెప్పు నాతోని కాదు కానీ టీవీ వెనకకు పోయి చెప్తా, మీరు చూడాలి. సారీ ఈనాలే కాదు ఇనుకుంటే చూడాలి. ఏమంటున్నా? అగో రెడీగా ఉన్నారు. ఆగినాయి ఖేల్ ఖతం. ఇక బోరి అసలు ఏమైందంటారా, సినిమాలల్లా దొంగతనం సీన్లు ఉంటాయి చూడు, వాటిని మించిన రియల్ సీను. ఈ నల్లకాళ్ళ ఒక అన్న పైసల మూటును నగలు తీసుకుపోతుండు. ఏడికెళ్ళి చూసిందో దొంగల మూట 4-5 కార్లు వేసుకున్నారు. ఖతం. ఆ కారు ఎంబడే పోయిరు, నడిమిట్లు ఆపిరు, బెదిరగొట్టిరు. ఆ కార్లని కిడ్నాప్ చేసి ఊరవతలకు దోలుకపోయి నిలువు దోపిడీ చేసిరు. వీళ్ళ దొంగేశం కొనవాడెత్తు అచ్చం సినిమా లెక్కనే చేసిరు కదా. వీళ్ళ స్పీడ్కు పక్క వంటున్న ఈ లారీ కూడా ఆగిపోయింది. ఈ లారీ కింద పడేదండే ఈ దొంగలు. అసలు నన్ను అడిగితే ఈ లారీ కూడా ప్లాన్ ప్రకారమే పెట్టిరు కావచ్చు కదా. అన్నట్టు ఈ దొంగతనం మన కాడ కాదు, గా కేరళ అన్నట. ఇక మనోళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి కదా, లేకుంటే ఫీల్ గారా ఎక్కడోళ్ళలో చూయించరు కానీ మా టాలెంట్ను గుర్తిస్తలేరు అని అనుకుంటారు. అందుకే ఇగో ఈ ముసుగు వీర్ల దర్శనం చేపిస్తున్నా మీకు. వీళ్ళు నల్గొండ జిల్లా హుజూర్ నగర్ దిక్కు వాళ్ళ పనితనం చూపిస్తురట. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 అగో ఒక దొంగక్క కూడా ఉన్నట్టున్నది కదా, 5 అన్నట్టు. మరి వీళ్ళు చేసే ఘనకార్యం ఏందని అంటారా? ఇగో ఇవే డూప్లికేట్ నోట్లు, డూప్లికేట్ బంగారంతో జనాలను మత్పరిచి మాయ చేస్తారట. ఇగో ఈ నోట్లను చూడుర్రి, ఇవి డూప్లికేట్ అని ఉత్తగానే ఏర్పడ్డాయి. అయినా కానీ జనాలకు టోపీ పెడుతురు. ఇక బజార్లో దొరికే డూప్లికేట్ బంగారాన్ని 100కు 500 రూపాయలకు కొని ఇదే అసలైన బంగారం తులం 20,000కి ఇస్తామని వాళ్ళకి ఇళ్ళకి అంటకట్టిరు. లాస్ట్కు ఇగో ఇట్లా పోలీసు వాళ్ళకి దొరికిరు. మరి వీళ్ళు ఎందుకు ఇట్లా మారిర్రు? కష్టపడి పని చేసుకోవచ్చు కదా అని అనిపించచ్చు. అయితే వీళ్ళు మొన్నటిదాకా నియతగాని వ్యాపారం చేసుకున్నారట. ఒకళ్ళు టిఫిన్ సెంటర్ పెట్టిరట, ఇంకొకరు ఏమేమో దందాలు చేసిరట, కానీ పురాగా మునిగిపోయిరట. అందుకే మందిని ముంచే కార్యం పెట్టుకున్నారు. బంగారం తక్కువ ధరకి ఇప్పిస్తామని చెప్పి అంటే ఒక 2 వ్యక్తులు అక్యూజ్డ్ నోముల ప్రకాష్ అలియాస్ వెంకటేశ్వరరావు, వాళ్ళ బ్రదర్ నోముల మత్స్యగిరి, వీళ్ళిద్దరూ కూడా మరి వాళ్ళ యాక్చువల్గా టైల్స్ వ్యాపారం చేసేది, వాళ్ళకు లాసెస్ వచ్చినాయి. సో ఆ అమౌంట్ని మళ్ళీ వాళ్ళు రికూప్ చేయడానికి ఏదైనా చీటింగ్ ఇట్లాంటివి చేద్దామని చెప్పేసి వాళ్ళు చైల్డ్ కరెన్సీ అంటే మామూలుగా పిల్లలు ఆటలు ఆడుకునే కరెన్సీ నోట్ల టైప్ ఉంటాయి కదా, ఫిర్యాదుదారుడు గోపిరెడ్డి వెంకటరెడ్డి 7 లక్షల రూపాయలు రెడీ తీసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన క్రమంలో అతన్ని చీట్ చేసి డబ్బులతోని పరారైపోతాడు.